దీంట్లో ఈ 3 పద్ధతుల్లో దానికి టిక్ వేయాలి. మీకు నచ్చితే నేను చెప్పిన పద్ధతికి టిక్ వేసి అధికారులకు ఇస్తే మీకు ఆ వస్తువులన్నీ కూడా వస్తాయి. 1902 అనేది ఇది నెంబర్, ఈ పేపర్. దీనికి మీరు ఫోన్ చేసినట్టయితే, ఫోనే కదా, డైల్ చేసినట్టయితే మీకు ఉండబడినటువంటి అసౌకర్యం, ప్రభుత్వ అధికారులతో మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా, మీ శాసనసభ్యుడు మీకు సక్రమంగా స్పందించకపోయినా, ఏదైనా మీకు అసౌకర్యం ఇబ్బంది కలిగినప్పుడు దీనికి మీరు తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తారు. మీ గ్రామానికి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగిందో అక్కడికి సంబంధించిన ఈ అధికారులు మళ్ళీ పంపించి మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్థలం ఇచ్చి, పట్టా కాగితం ఇచ్చి, సామాన్లు తోలిచ్చి, డబ్బులు ఇచ్చి, మీకు కాయలు మనుషులను పెట్టి, స్థానికంగా ఉండే లీడర్లను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి ఇంటిని నిర్మించి మిమ్మల్ని ఆ ఇంట్లో చేర్పించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి పెద్ద ఈ బిడ్డై, మీకు రక్షకుడై, మీకు సేవ చేసే సేవకుడై, మీతోనే అమరావతిలో ఆయన ఉన్న ఈ వెంగళాయపల్లె గ్రామం వరకు కూడా ఆయన హృదయం మిమ్మల్ని పర్యవేక్షిస్తానే ఉంటది తల్లి. ఇది సత్యం. మీరందరూ సొంత ఇంట్లో ఉండాలని, ఆ సొంత ఇంటికి ఇక్కడ మీరు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేసి వదిలేయం. ఇక్కడికి రావాల్సిన రోడ్డు వస్తుంది, ఇక్కడికి రావాల్సిన కాలువ వస్తుంది, ఇక్కడికి రావాల్సిన విద్యుత్ దీపాలు వస్తాయి, ఇక్కడికి రావాల్సిన మంచినీళ్ళు వస్తాయి, ఇక్కడికి రావాల్సిన ఎంఆర్ఓ వస్తారు, ఇక్కడికి రావాల్సిన సచివాలయం వస్తుంది, ఇక్కడికి రావాల్సిన గ్రామ వాలంటీర్ వస్తారు, మీకు బడి వస్తుంది, గుడి వస్తుంది, మీకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ సమకూర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, నాది. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని సక్రమైనటువంటి పద్ధతుల్లో మీ ఇంటిని బాగా నిర్మించుకొని, ఎక్కడా మీరు దుబారాగా చేసుకోకుండా, సోమరితనాన్ని చూపించకుండా, నిర్లక్ష్యమైన వైఖరిని మీరు ప్రదర్శించకుండా, నా ఇంటిని నేను నిర్మించుకోవాలి, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నేను మా సొంత ఇంట్లో ఉండాలి, బాడిగ కట్టే ఇళ్లలో గాని, ఒకరి దయాదాక్షిణ్యాల కింద ఒకరి ఇంట్లో గాని మనం ఉండే పరిస్థితి ఉండకుండా స్వతంత్రమైన మన ఇంట్లో ఉండేదానికి ఎంత జాగృతి పడాలో, మనము ఎంత వేగవంతంగా మన కదలికలు ఉండాలనో అంత వేగవంతంగా అలసత్వాన్ని విడనాడి చక్కటి ఆలోచనలు తెచ్చుకొని మీ ఇంటిని మీరు నిర్మించుకోవాలి. పథకాలను ప్రవేశపెట్టే దాఖలాలు లేవు. ప్రవేశపెట్టి ప్రతి నెల 1 నుంచి 2-3 తారీఖుల్లోనే ఆ సొమ్ము మీకు చెల్లించిన దాఖలాలు లేవు. ఆ సొమ్ము తీసుకునే దానికి మీరు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ ఇంటి ముంగిటికే ఉద్యోగస్తులు వచ్చి ఇచ్చిపోతున్న దాఖలాలు కూడా గత ప్రభుత్వాల్లో లేవు. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఇంటికి 4,000, 5,000, 6,000, 7,000, 8,000 సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు తగ్గకుండా 1,10,00,000, 1,20,000 రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం పేరిట మీ కుటుంబాన్ని పోషించడానికి, మిమ్మల్ని అభివృద్ధి పదవులకు తీసుకుపోవడానికి, మీ బిడ్డలను మంచి భవిష్యత్తు వైపు నడిపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను మీకోసం ఖర్చు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎప్పుడైనా మీరు చూసినారమ్మా ఇటువంటి ప్రభుత్వాన్ని? చంద్రబాబు నాయుడు చేసినాడు, కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఒక్క రోజు కూడా కాలే మీ కడుపును గాని, కళ్ళల్లో వచ్చే మీ కన్నీళ్లను గాని తుడిసే ప్రయత్నం చేయలే, మీ కడుపు నింపే ప్రయత్నం చేయలే. ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికపు ఛాయలను తాకే ప్రయత్నం కూడా గత పాలకులు చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి పేదరికపు ఛాయలను కాదు, ఆ పేదరికాన్ని తన భుజానికి ఎత్తుకొని బాధ్యతను వహించి మీ పేదరికాలను నిర్మూలించేదానికి, మీ బిడ్డలను మంచి భవిష్యత్తు వైపు నడిపించేదానికి, 3 పూటల చక్కటి భూవదిని, చక్కటి ఇంట్లో మీరు ఉండేదానికి కావాల్సిన ఏర్పాటును గొప్పగా చేస్తున్నాడు. కొంతమంది ఆయన విమర్శిస్తా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు మీకు ఇస్తా ఉన్నందుకు విమర్శిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కోర్టుకే పోతా ఉన్నాడు. కారణం, ఈ ఇల్లు మీకు రిజిస్టర్ చేయించద్దని. తెలుసమ్మా మీకు ఆ విషయం? ఈ ఇండ్లు స్థలాలు గతంలో డీకేటీ పట్టాలు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి డీకేటీ పట్టాలు ఇస్తే విలువ తక్కువ, రిజిస్ట్రేషన్ చేపిస్తే మీ ఆస్తులకు విలువ వస్తుందని చెప్పి మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి ఆయన ముందుకు వస్తే, ఇది ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు నువ్వు రిజిస్టర్ చేయించకూడదని చెప్పి కోర్టుకు పోయి ఆపిడం వలనే ఉగాది నాడు ఇయ్యాల్సిన ఈ ఇళ్ల పట్టాల పంపిణీ ఈ జనవరికి వచ్చింది.
దాదాపుగా 9-10 నెలల కాలం ఆలస్యం జరిగి రిజిస్ట్రేషన్ కాకుండా డీపట్టాలు ఇస్తున్నారు మీకు ఈరోజు. ఈ పాపానికి మీకు జరిగే ఈ అన్యాయానికి కారకుడు ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. కానీ మరొక 2 నెలలకైనా 6 నెలలకైనా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానంలో కేసు గెలిచి ప్రభుత్వం డీపట్టాలను తిరిగి మార్చి మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి మీకు మాట ఇచ్చినాడు. కోర్టులో వ్యవహారం ముగిసిన తర్వాత ఈ ఇళ్లన్నీ కూడా డీపట్టాల నుంచి రిజిస్ట్రేషన్ వైపు మారుతాయి తల్లి. ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి పేదవాని జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబీకుల యొక్క ఆర్థిక కష్టాల గురించి ఆలోచిస్తున్నాడు. మీ బిడ్డలు మంచి భవిష్యత్తులోకి రావాలని ఆలోచిస్తున్నాడు. నిష్పక్షపాతమైన పాలన ఇది ప్రధానమైన అంశం. నిష్పక్షపాతమైన పాలన అంటే ఏంటంటమ్మా? 42 మందికి ఇస్తున్నాం ఈరోజు. అరకటవేల గ్రామము, రాజుపాలెము, వెంగళాయపల్లె. ఈ 42 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్లకు మాత్రమే ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్లకు, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్లకు, పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్లకు, జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన వాళ్లకు అందరికీ ఒక్క మాటలో చెప్పాలంటే గన ఇల్లు ఇవ్వడానికి అర్హత రాజకీయ పార్టీ కాదు. ఇల్లు ఇవ్వడానికి అర్హత మీకు ఇల్లు లేకుండా ఉండడమే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి, మాది, అందరి ఉద్దేశం. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క చేయలే. గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా మోసినారో వారికే పెన్షన్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా మోసినారో కార్యకర్తలైనారో ఓటేసినారో వారికే ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు. ప్రతి అంశంలోనూ కూడా పార్టీకి అనుకూలం ఉంటేనే సహాయం, లేకపోతే లేదు. అది సవతి తల్లి ప్రేమ. ఇది అందరి బిడ్డలను సమానంగా చూసే కన్న తల్లి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు. ఇప్పుడు మీరే గుండెల మీద చేసుకొని ఆలోచించండి తల్లులారా. ఈ 42 మందిలో 2 3 5 మంది 10 మంది అయినా మీ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు లేరా? తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు లేరా? మీరు ఓటేసినట్టు మేము గమనించలేమా? 200 ఇల్లుండే 300 ఇల్లుండే గ్రామంలో ఎల్లారెడ్డి ఎవరితో ఉన్నాడు, పుల్లారెడ్డి ఎవరితో ఉన్నారు, లక్ష్మి అక్క ఎవరితో ఉంది, సుజాతమ్మ ఎవరితో ఉంది, ఏ పార్టీకి ఓటేస్తానని చెప్పి కనుక్కోలేని అవివేకులమా? కాదు, అన్ని తెలుసు. మాకు అది సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ జంట ముయ్యడం కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గుండెల్లో మీరు దాచుకొని చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేసినా కూడా ఈ చేతులతోనే మీరు భూ పెడతాం, ఈ చేతులతోనే ఇంటి పట్టా ఇస్తాం, ఈ చేతులతోనే అమ్మ వడిస్తాం. కారణం తల్లి, బంతిలో కూర్చుంటే ఆకలినప్పుడు తెలుగుదేశం పార్టీ వానికి ఆకలి ఉండదా? కాంగ్రెస్ వానికి ఆకలి ఉండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వానికి మాత్రమే ఆకలి ఉండి వానికి భూ పెట్టాలనా? బంతిలో కూర్చున్నాక భూవ అందరికీ పెట్టాలి. పేదరికంలో ఉండే ప్రతి తల్లికి సహాయం చేయాలి. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని పార్టీలను సమానంగా ప్రేమించి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని మీకు సహాయపడతారు. చివరిగా మిమ్మల్ని అడిగే మాట ఒకటి, సంవత్సరానికి 60,000 నుంచి ₹1,00,000 వరకు ఉచితంగా మీకు డబ్బులు ఇచ్చి, మీ పిల్లలు చదివించి, మీకు ఇల్లు కట్టించి, ఆరోగ్యానికి 5 లక్షల కార్డు ఇచ్చి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించి సమానంగా మిమ్మల్ని చూసి ఇన్ని చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేయాలి తల్లి? మీరు మంచి చేసిన ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదమ్మా? మీది తల్లి. చెడు చేసిన రాజకీయ పార్టీని ఓడించాల్సిన బాధ్యత, మంచి చేసిన ప్రభుత్వాన్ని నిలపాల్సిన బాధ్యత కూడా మీది. ఒకవేళ నిలపకుండా మీరు ఏదైనా పొరపాటు చేస్తే నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? మీకే, ప్రజలకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే మీకు ఇల్లు ఉండదు, అమ్మ ఒడి ఉండదు, రైతు భరోసా ఉండదు, 3,000 పెన్షన్ ఉండదు, 45 ఏళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడవాళ్ళకి వచ్చే లెక్క రాదు, చేనేత సదస్సు 24,000 రాదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, డాక్రా రుణాలు మాఫీ కావు. అన్ని నష్టాలు జరిగేది మీకే తల్లి. మరి మీకు నష్టం జరగకూడదు, మీరు బాగుండాలి అంటే, మీ బిడ్డలు బాగుండాలంటే జగనన్న ప్రభుత్వం మరొక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నిలబెట్టాల్సిన బాధ్యత మీది.
నేను మాట్లాడే మాటలో, నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అసత్యం ఉన్నా కూడా మమ్మల్ని సమర్థించద్దు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా నగ్న సత్యాలే, నిజాలే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించండి, విశ్వసించండి. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, జగనన్న నాయకత్వాన్ని నిలబెట్టడానికి మీరు ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ప్రయాణించాలని, మీ ప్రేమ, మీ ఆశీస్సులు ఆ నాయకునికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా నమస్కరించి సెలవు.